लीलालब्धस्थापि कलुप्ता खिललोकाम् लोकातीतैर्योगिभिरन्तश्चिरमृग्याम् बालादित्यश्रेणिसमानद्युतिपुञ्जा गौरीमम्बामम्बुरुहाक्षीमहमीडे प्रत्याहारध्यानसमाधिस्थितिभाजाम् नित्यं चित्ते निर्वृतिकाष्ठां कलयन्ती सत्यज्ञानानन्दमयीं तां तनुरूपां गौरीमम्बामम्बुरुहाक्षीमहमीडे शान्तामक्षरमूर्त्या विलसन्ति भूते भूते भूतकदम्बप्रसवित्री शब्दब्रह्मानन्दमयीं तां तटिदाभां गौरीमम्बामम्बुरुहाक्षी मूलाधारादुत्थितवीथ्या विधिरन्ध्रम् सौरं चान्द्रं व्याप्य विहारज्वलिताङ्गी सूक्ष्मात् सूक्ष्मतनुस्ता सुखरूपा गौरीमम्बामम्बुरुहाक्षी नित्यः शुद्धो निष्कलयेको जगदीशः साक्षी यस्य सर्गविधौ संहरणे च विश्वत्राणक्रीडनलोलां शिवपत्नीं गौरीमम्बामम्बुरुहाक्षी लीनमखण्डं जगदण्डं भूयो भूय प्रादुरभूदुत्थितमेव पत्या सार्धं ताम्रजटात्रौ विहरन्ती गौरीमम्बामम्बुरुहाक्षी यस्यामोतं प्रोतमशेषं मणिमाला सूत्रे यत्त्वत्रापि चरं चाप्यचरं च तामध्यात्मज्ञानपदव्या गमनीया गौरीमम्बामम्बुरुहाक्षी नानाकारै शक्तिकदम्बै भुवनानि व्याप्य स्वैरं क्रीडति येयं स्वयमेका कल्याणीं तां कल्पलतामानति भाजा गौरीमम्बा
पुरुहाक्षी महमीरे आशापाशक्लेशविनाशं विदधाना पादाम्भोज ध्यानपराणां पुरुषाणाम् ईशामीशार्थाङ्गहरां धामभिरामां गौरीमम्बामं बुरुहाक्षी महमीरे प्रातःकाले भावविशुद्ध प्रणिधान भक्त्या नित्यं जल्पति गौरी दशकं यः वाचां सिद्धिं सम्पदमग्र्यां शिवभक्तिं तस्यावश्यं पर्वतपुत्री विदधाति इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यस्य श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य श्रीमच्छङ्करभगवतः कृतौ गौरी दशकम् అరణ్యక గౌరీ వ్రత కథ. ఈ వ్రతం ఆచరణలోకి రావడం వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. పూర్వం మధురా నగరాన్ని చంద్రపాండ్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య కుముద్వతి, భర్తకు తగ్గ ఇల్లాలు. చంద్రపాండ్యుడు దైవభక్తి పారాయణుడు, పార్వతీదేవి భక్తుడు, నిత్యం శివపార్వతులను పూజిస్తూ ఉండేవాడు. దీంతో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించేవారు. చుట్టుపక్కల రాజ్యాలను కూడా జయించి రాజ్య విస్తరణ చేశాడు. ప్రజలు ఆయనను గొప్ప పాలకుడు అని ప్రశంసించడం మొదలుపెట్టారు. ఈ పొగడ్తల వల్ల, విజయాల వల్ల ఆయనలో అహంకారం, గర్వం పెరిగింది. ఈ భూప్రపంచంలో తనకు మించిన పాలకుడు, బలశాలి లేడని విర్రవీగసాగాడు. దానితో రాను రాను రాజులో దైవభక్తి సన్నగిల్లింది. పూజలు చేయడం మానివేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వరుసగా 2 సంవత్సరాల పాటు రాజ్యంలో కరువు ఏర్పడింది. ప్రజలు ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. ఇలాంటి పరిస్థితులలో శత్రువులు రాజ్యంపై దండయాత్రలు చేయడం ప్రారంభించారు. కరువు కాటకాల వల్ల తగిన ఆర్థిక వనరులు లేకపోవడంతో దండయాత్రలు ఎదుర్కోవడం కష్టమయ్యింది. చివరకు చంద్రపాండ్యుడు శత్రువుల చేతిలో ఓడిపోయాడు. రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలయ్యాడు. ఆయన తన భార్య కుముద్వతితో అడవులలో కష్టంగా జీవనం గడపసాగాడు. కొన్ని రోజుల తర్వాత అడవిలో కూడా ఆహారం, నీరు దొరకడం కష్టమయ్యింది. చంద్రపాండ్యుడు దాహంతో స్పృహ కోల్పోయి స్థితికి వచ్చాడు. దీంతో అతని భార్య ఆయనను ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఆహారం, నీళ్ల కోసం అడవిలో చుట్టుపక్కల గాలించడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమెకు ఒక ఆశ్రమం కనిపించింది. అందులోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షికి నమస్కరించి తమ దీనగాథను వివరించింది. వారి పరిస్థితికి చలించిన మహర్షి తన శిష్యులను పంపించి చంద్రపాండ్యుణ్ణి ఆశ్రమానికి పిలిపించుకున్నాడు. వారికి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి తనకున్న దివ్యదృష్టి ద్వారా జరిగిన విషయమంతా గ్రహించాడు. వారికి గౌరీదేవి ఆశీస్సులు లోపించడమే దీనికి కారణమని గుర్తించి రాజదంపతులతో జ్యేష్ఠ మాస శుక్లపక్ష షష్ఠి రోజున గౌరీదేవి వ్రతం ఆచరింపజేశాడు. అక్కడ శత్రువుల పరమైన మధురలో రాజ్యపాలన అస్తవ్యస్తంగా తయారయ్యింది. దీంతో ప్రజలందరూ చంద్రపాండ్యుడు రాజ్యానికి రావాలనే కోరుకుంటున్నారు. కొంతకాలం ఆశ్రమవాసం తరువాత చంద్రపాండ్యుడు రాజ్యానికి రాగానే ప్రజలందరూ పెద్ద మద్దతుతో అతనిని ఆహ్వానించారు. దీంతో అతని శత్రువులు భయపడి రాజ్యం విడిచి పారిపోయారు. అప్పటి నుండి రాజదంపతులు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుక్ల పక్ష షష్ఠి రోజున అరణ్యక గౌరీ వ్రతం చేయసాగారు.
అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించడం వలన దారిద్ర్యం దరిచేరదు, కరువు కాటకాలు సంభవించవు, అన్నపానీయాలకు లోటు ఉండదు. ఇప్పుడు ఈ పూజా సంప్రదాయం చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయింది. ఒక రోజంతా అడవిలో గడపటం శరీరాన్ని మనసును ఆహ్లాదపరుస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. మన జీవితంలో ఎన్నో అడ్డంకులు, మానసిక ఆందోళనలు, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి సమయాల్లో దైవస్మరణే మనకు మార్గదర్శనం అవుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది అరణ్యక గౌరీ వ్రతం మరియు గౌరీ దండక స్తోత్రం యొక్క మహిమలు మరియు వాటిని భక్తితో పారాయణం చేయడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు. గౌరీ దండకం అనేది గురుత్వ తత్వాన్ని స్తుతించే పవిత్రమైన స్తోత్రం. దీనిని నిత్యం శ్రద్ధగా వినడం లేదా చదవటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, భయాలు తొలగిపోతాయి, నెగిటివ్ ఆలోచనలు దూరమవుతాయి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అరణ్యక గౌరీ వ్రతాన్ని నియమనిష్టాలతో ఆచరించే వారికి కుటుంబ శాంతి కలుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, విద్య ఉద్యోగాలలో విజయాలు సాధించవచ్చు, శత్రుబాధలు తగ్గిపోతాయి, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. గురు కటాక్షం వల్ల జీవితం మంచి మార్పులు ప్రారంభమవుతాయి. ఈ వ్రతం మరియు స్తోత్రం మనలో భక్తిని పెంచి మనసును ధర్మ మార్గంలో నడిపిస్తాయి. గురు అనుగ్రహం లభిస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది అని పెద్దలు అంటారు. అందుకే భక్తితో విశ్వాసంతో ఈ పారాయణం చేయాలి. ప్రత్యేకంగా గురువారం రోజున లేదా పౌర్ణమి రోజున ఈ స్తోత్రాన్ని చదవడం ఎంతో శుభప్రదం. ఉదయం స్నానం చేసి దీపం వెలిగించి గురువును ధ్యానిస్తూ పారాయణం చేస్తే మరింత ఫలితం ఉంటుంది. మీరు కూడా అరణ్యక గౌరీ వ్రతం మరియు గౌరీ దండక స్తోత్రాన్ని భక్తితో ఆచరించి గురు కృపను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః.